అంటే ముందుగా ఇలా కన్నీటి కోస ఈ రాష్ట్రంలో కార్మికులు పెడుతున్నారంటే అనేక రంగాల్లో వృత్తి ఉపాధి కోల్పోయి పనిచేస్తూ ఉంటే అందులో ముఖ్యంగా ఇలా సెంట్రింగ్ కార్మికుల యొక్క ఇందిరా పార్కులో ధర్నా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్క కార్మికుడు ధర్నా చేసే స్టేజ్కి వచ్చిండు. ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి ఇది కారణం. ఈ రాష్ట్రంలో కార్మికులు బతకాలన్నా చావాలన్నా కూడా నిర్ణయించే పరిస్థితికి ప్రభుత్వం వచ్చింది. ఇవాళ రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితులు ఉన్నటువంటి కార్మికులు 30 రూపాయలు 40 రూపాయలు కొందరు బయటి రాష్ట్రాల వాళ్ళు వచ్చి అడ్డగోలిగా తీసుకు ఉంటుంటే లోకల్ ప్రాంతం వాళ్ళు తెలంగాణ ప్రాంతీయులు మా హక్కులు ఇవాళ అనేక ఖర్చులు పెరిగినాయి. ఇవాళ జీవనోపాధికి డిస్టర్బెన్స్ అవుతూ ఉంది. దాన్ని కొంచెం మేము మెరుగవ్వాలంటే మా జీవితంలో 40 రూపాయలు ఉన్నది 50 రూపాయలు చేసుకోవాలి 60 రూపాయలు చేసుకోవాలనే ఆలోచనతో వాళ్ళు ఉంటే దాన్ని ఏకీభవించక ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది బిల్డర్లు ఎక్కడికొక్కడ అనగదొక్కే ప్రయత్నం చేస్తుంటే ఈ కార్మికులంతా ఏకమై ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక వర్గాలు ఇలా మండలాలుగా జిల్లాలుగా ఇక్కడికి వచ్చేసి ఇందిరా పార్క్లో ధర్నా చేయడం జరుగుతుంది. ఇలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో రకాలైన కాంట్రాక్టులు ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి. అవి ప్రైవేటు కంపెనీ వ్యవస్థలకు దోషిపెట్టి సామాన్య కార్మికుని కనీస ఉపాధి లేకుండా చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇది దాష్టికమే కొనసాగిస్తూ ఉందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంటే మీరు ఇట్లా రేట్లు పెంచుకుంటూ పోతే సామాన్యుడు ఇల్లు ఎట్లా కట్టుకుంటారు? స్టీల్ రేట్లు పెంచుకుంటూ పోతుండ్రు, ఐరన్ రేట్లు పెంచుకుంటూ పోతుండ్రు. అదేవిధంగా ఇప్పుడు మీరు కూడా సెంట్రింగ్ వాళ్ళు కూడా రేట్లు పెంచితే సామాన్యుడు ఇల్లు కట్టుకుంటారా? ఇలా జీవన వృత్తికి సంబంధించినటువంటి అంశం కార్మికుడు మాత్రమే ఎక్కడ చూసినా ₹1 ఉంటేనే బతకగలుగుతాడు. ఇల్లు గడవాలంటే ఎంత కావాలి? కనీసం ఈరోజు 50,000 రూపాయలు నెలకు లేకపోతే సామాన్యుని ఇల్లు గడవని పరిస్థితికి ఏర్పడింది. మీరు అన్ని పెంచుకోవచ్చు కానీ కార్మికుడు మాత్రం రేటు పెంచుకోవద్దు. కాంట్రాక్టరు రేటు పెంచుకోవచ్చు, బిల్డరు రేటు పెంచుకోవచ్చు, స్టీలు సిమెంటు యాజమాన్యాలు రేటు పెంచుకోవచ్చు, లారీ డ్రైవర్స్ అసోసియేషన్స్ పెంచుకోవచ్చు, పెట్రోల్ పెంచుకోవచ్చు. ఇలా గంటకు పెట్రోల్ రేటు పెంచుతున్నారు. కానీ పని చేసుకునేవాడు ₹2 పెంచుకుంటా అంటే ఎందుకు ఇంత? మీకు అసూయ లేదా? రాష్ట్ర ప్రభుత్వానికి అసూయ ఉంది కదా. ఉంటే ఈ కార్మికుల పక్షాన తక్షణం ప్రభుత్వం మంత్రి గారు మాట్లాడాలి. కనీసం వసతులు లేవు ఇవాళ వీళ్ళకు. ఈఎస్ఐ పిఎఫ్ లేదు, గుర్తింపు లేదు. ఓ ఫస్ట్ ఫ్లోర్ నుంచో సెకండ్ ఫ్లోర్ నుంచో కాలో చెయ్యో కింద పడి ఇరిగిపోతే కనీసం అందలేడు. ఆయన దగ్గర పనిచేస్తున్నటువంటి పై స్థాయి మేస్త్రి కావచ్చు, కింది స్థాయి మేస్త్రి కనీసం ఒక వసతి కల్పించలేదు. భవన నిర్మాణ రంగంలో ఉన్నటువంటి అనేక కారణాలు లొసుగులు చూపిస్తారు. ఇవాళ కార్డు ఉన్నంత మాత్రాన అతనికి అనేక కారణాలు చూపించి ఆ కార్డు ద్వారా వచ్చే డబ్బులు కూడా చెల్లించట్లేదు. ఈరోజు భవన నిర్మాణ రంగంలో 10 లక్షల వరకు బీమా ఉంది. ఇది 6 లక్షలు ఉండేది, దాన్ని 10 లక్షలు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. కానీ దానికి చెల్లింపుల విషయంలో అనేక కారణాలు బూచిగా చూపించి పూర్తి స్థాయిలో కార్మికునికి అందకుండా చేస్తూ ఉన్నారు. అదే ముఖ్యంగా వీళ్ళకి ఈఎస్ఐ పిఎఫ్ ఉంటే హెల్త్ సంబంధించినటువంటి అంశాలు ఎర్రటెండలో పనిచేస్తారు. వీళ్ళు షీకుల మీద పనిచేస్తారు. కాళ్ళకు గాయాలైతే కనీసం వీళ్ళకి ఇన్స్ట్రుమెంట్స్ సరిగా ఉండవు. ఎక్కడ కూడా స్కిల్ డెవలప్మెంట్ మీద పెడతారు. ఆఫీసులు ఉన్నాయి, నాక్ లాంటి సంస్థలు ఉన్నాయి, వీళ్ళకి వేయించే ట్రైనింగ్ సెంటర్లు ఉన్నాయి. కానీ పూర్తి స్థాయిలో శిక్షణ ఇవ్వరు, ట్రైనింగ్ ఇవ్వరు. ఎక్కడికక్కడ చెప్పడానికి మాత్రమే ఉంటాయి. గ్రామీణ స్థాయిలో అవేర్నెస్ ప్రోగ్రామ్స్కి వీళ్ళు చాలా దూరము. ఈ దూరం ఉంటుండే ఇలా అనేక కారణాలు చేపించి ఈ కార్మికులను ఎండగడుతున్నారు. ఎక్కడికక్కడ అనగదొక్కే ప్రయత్నమే చేస్తుంది ఈ ప్రభుత్వం. ఈరోజు మీరు చేస్తున్న ఈ ధర్నాకి టీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల కవిత కూడా సపోర్ట్గా నిలిచారు. 100% రాష్ట్ర భవనంలో టీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో అండగా ఉంటుంది. రాష్ట్రంలో ఏ కార్మికులకు రానున్న రోజుల్లో ప్రభుత్వం రాగానే మేము 10 ఎకరాల పొలాన్ని జాగా కేటాయించి అందులో భవన నిర్మాణకు సంబంధించినటువంటి స్కిల్స్ ఏర్పాటు చేసి ఆ 10 మనం అనుకున్నటువంటి 10 ఎకరాల స్థలం ఒక నిర్ణీతమైనటువంటి స్థలం ఉండాలి వీళ్ళకి. ఆ స్థలంలో భవనం ఉండాలి. ఆ భవనంలో వీళ్ళకి ఏం చేయాలి? స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ సంబంధించినటువంటి అంశాలు నేర్పియాలి అని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవి మీరు చేతనైతే ఇవ్వండి, లేకపోతే మేము ఇస్తాం. ఇలా పక్కనే ఇప్పుడు మనం కొత్తగా ఏమంటున్నాము, పెద్ద ప్రాజెక్టు తీసుకున్నాము. ఏ ప్రాజెక్టు? ఇలా 4th సిటీ, 8th సిటీ అన్ని సిటీలను తీసుకుంటున్నాం. మరి ఆ కార్మికులకు, తెలంగాణ కార్మికులకు అందులో ఎంత శాతం ఇచ్చినాం? ఎంత శాతం సెంట్రింగ్ కార్మికులకు పనిస్తున్నాం? వేరే రాష్ట్ర వాళ్ళకు కూడా అంటున్నాం. తెలంగాణ బ్రాహ్మణి కంపెనీకి ఇస్తున్నారు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి ఎందుకు ఇస్తలేరు మీరు? ఇది గుర్తించాలి. ఫస్ట్ మంత్రి గారైనా ఎవరైనా సరే దీని మీద స్పందించాలి. ఈరోజు పెద్ద ఎత్తున ధర్నా కొనసాగుతుంది ఇక్కడ రాష్ట్రంలో. ఇలాంటి ధర్నా కొనసాగితే కన్స్ట్రక్షన్ రంగం ఇప్పటికే కుదేలైపోయింది. మరింత కుదేలైపోవడానికి కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేస్తా ఉన్నాను. ప్రతిపక్ష పార్టీలు కూడా చాలా వరకు అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు వచ్చారు, మీకు మద్దతుగా నిలుస్తున్నారు. 100% ఇవాళ కార్మికుల పక్షాన ఎవరైనా ఉండాల్సిందే. కార్మికుల పక్షాన లేకపోతే వాళ్ళు అంతే స్మాష్ అయిపోతారు. కాబట్టి ఇవాళ కార్మికులు ఇది బాధ. సామాన్యుడి ఒక కళ ఇల్లు పెళ్లి చేయాలనే సిద్ధాంతం వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఆ ఇల్లు కట్టుకునేటప్పుడు ప్రథమ భూమిక పోషిస్తాడు అండ సెంట్రింగ్ కార్మికుడు. అతనికి న్యాయం చేయమని అడుగుతా ఉన్నారు. అంతకుమించి ఏం లేదు. ₹2 సరిపోతలేవు, ₹4 కావాలని డిమాండ్ చేస్తున్నప్పుడు సహకరించాలి అందరూ కూడా. ఈ విషయాన్ని మనం గుర్తెరగాలి. కార్మికుల పక్షాన అందరూ మీడియా సమక్షంగా కూడా మీడియాలు, పత్రికలు ప్రతి ఒక్కరు కూడా నిలబడాలని కోరుతా ఉన్నాను. పెద్ద ఎత్తున దీనికన్నా ఉధృతం అయితే రాష్ట్ర వ్యాప్తంగా బంద్లు కొనసాగుతాయి, ధర్నాలు అవుతాయి.
ఈ రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి కార్మికుల పక్షాన నిలబడేంత వరకు నిరంతరం పోరాటం చేస్తాం టీఆర్ఎస్ పార్టీ తరఫున. అసలు గవర్నమెంట్ దగ్గర మనీ లేవని అంటాను, అలాంటప్పుడు మీ డిమాండ్స్ ఎట్లా క్లియర్ చేస్తుంది? మనీ లేదన్నప్పుడు పెద్ద పెద్ద ప్రాజెక్టులకు, గాంధీ విగ్రహాలకు, శివాలయ టెంపుళ్లకు ఎక్కడి నుంచి వస్తున్నాయి? కార్మికులకే లేవా? కార్మికులకు పెట్టనీక లేవా? కనీస గోస వినబడదా? ఇలా కార్మికుల పక్షాన చూడాల్సిన సమస్యలు ఇచ్చిపెట్టి వేరే వేరే ప్రాజెక్టులకు చెప్తున్నారు. మందు ఈ ప్రాజెక్టులు చేయండి, కనీస వసతులు ఏర్పాటు చేసేదానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. కార్మికులకి ఇలా మీరు తక్షణ కర్తవ్యంగా కార్మికుల పక్షపాతిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిలబడాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం.